హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మొక్కలు పెట్టడానికి మనకి మట్టి తయారు చేశాను. ఈ మట్టిలో నేను ఏం వేసానంటే మట్టి 4% మట్టి అయితే 2.5% వర్మి కంపోస్ట్ వేసాను. ఇది వర్మి కంపోస్ట్ బ్యాగ్ అన్నమాట. అంటే ఈ బ్యాగ్ మొత్తం వేసాను 40 కేజీలు. 40 కేజీలు అంటే దగ్గర దగ్గర 200 కేజీల పైనే నేను మట్టి కలిపాను ఇందులో. అది 40 కేజీలు వర్మి కంపోస్టు, అలాగే ఒక 100 కేజీల పైనే ఆవు పేడ. ఇదిగోండి ఆవు పేడ అనమాట, ఎండిపోయిన ఆవు పేడ కలపడం జరిగింది. తర్వాత ఇందులో నేను ఇక మోనాస్ ఒకటి, తర్వాత వ్యామ్ పౌడర్ ఒకటి, ట్రేకో పౌడర్ ఒకటి, తర్వాత ఎన్పికే, ఈ 4 కూడా నేను 4 ప్యాకెట్ కలపడం జరిగింది. మొత్తం ఫుల్ ప్యాకెట్స్ కలిపేసాను అనమాట. ఇదంతా ఇప్పుడు మనకి గ్రో బ్యాగ్స్ అయితే 12 బ్యాగ్స్ ఉన్నాయి. గ్రో బ్యాగ్స్ మిగిలిందంతా బకెట్స్ పైన ఆల్రెడీ మాకు పైన కనిపిస్తుంది కదా, ఆ పైన చాలా చెట్లు పెట్టడం జరిగింది. వీటన్నిటిలోకి మనం సర్దడం జరుగుతుంది. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి పైన, అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ముందు మట్టి ప్రిపరేషన్ చేసి ఇది వెంటనే మొక్కలు పెట్టడానికి కుదరదు. అంతా ఈ కెమికల్స్ అన్నీ కూడా సెట్ కావాలి కదా, పౌడర్స్ అన్నీ కూడా. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు కలిపేసి ఎత్తిపెట్టి మనకి ఇగో మా పని అబ్బాయి సురేష్ తనే చేస్తున్నాడు అనమాట. ఇది ఇప్పుడు అన్నీ ఎత్తి పెట్టేసి ఉంచి 2 రోజులు మగ్గనిచ్చి అప్పుడు మనం మొక్కలు పెట్టుకోవడం బెటర్ అనమాట, 2-3 రోజులు. ఓకే అండి. ఎవరైనా టెర్రస్ గార్డెన్ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా మట్టిని మనం ఈ విధంగా కలుపుకొని చక్కగా పెట్టుకున్నప్పుడు మొక్కలు వేసుకోవాలి. నేను మళ్ళీ పైన పెట్టాక మొక్కలు పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మమ్మ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.